ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ రమ్య బ్లాగ్స్. మేము ఈ రోజు అయితే మా పిన్ని నర్సరీ దగ్గరికి అయితే వచ్చినాము. అక్కడ వర్క్ చేస్తుంది మా పిన్ని. ఒకసారి ఎలా చేస్తుంది ఒకసారి చూద్దామా? దా. పిన్ని అయితే చెట్లకు నీళ్ళు పడుతుంది. ఏమేమి చెట్లు ఉన్నాయో ఒకసారి కనుక్కున్నా. తీసుకోదామా హైదరాబాద్కి? తీసుకెళ్దాంపా. మా పిన్ని చెట్లకు నీళ్ళు పడుతుంది. ఇక్కడ మెయింటెనెన్స్ అయితే మొత్తం మా అత్తయ్యనే చూసుకుంటుంది. సీతాఫలం, తంగేడు, ఇది కానియా మొక్కలు, అల్లం చెట్టు ఉన్నది, ఇందులో బొప్పాయి ఉంది. అవతల ఇవన్నీ పూల చెట్లు ఏం పెట్టలేదా పిన్ని? నీలగిరి మొక్కలు. సో మొత్తం అవెన్యూ ప్లాంటేషన్ అయితే ఉంది ఇక్కడ. సో ఫ్లవర్స్ అయితే తక్కువ, మొత్తం అవెన్యూ ప్లాంటేషన్. తీసుకెళ్దాం మన హైదరాబాద్కు. మరి ఆడ మన వాళ్ళ మందార మొక్కలు. తంగేడు. మా పిన్ని చెప్తుంది వినండి ఎక్కడెక్కడ ఏ మొక్కలు ఉన్నాయని. ఎందుకంటే మా పిన్నికి బాగా తెలుసు. ఎందుకంటే ఇదంతా మందార, ఇదేమో తంగేడు. దసరాకు బతుకమ్మ ఆడుకోవద్దా? ఫ్రీగా ఇవ్వంటున్నాం మేమైతే బతుకమ్మకు పెట్టడానికి. బతుకమ్మ ఉసిరికాయ చెట్లు. టెకోమో పేరు చూడండి ఫ్రెండ్స్, కొత్తగా ఉంది. టెకోమో ప్లాంట్స్. వాటి పేరైతే టెకోమో. బతుకమ్మ పెట్టడానికి మొత్తం రోడ్డుకి ఇరువైపులా పెట్టుకుంటారు ఈ చెట్లన్నీ. ఇంటికాడ కూడా పెట్టుకుంటారు అఫ్కోర్స్. ఇవైతే ఎర్ర సింధూరం మొక్కలు. మన కుంకుమను అయితే ఇందులోనే తయారైతే చిన్న చిన్న గింజలతోనే అయితే వస్తుంది. మొత్తం అవే ప్లాంట్స్. ఎర్ర సింధూరం ఇవి. ఇవి వెలగ చెట్లు. ఇవన్నీ వెలగ చెట్ల మొత్తం టోటల్. సో ఇవి చూడడానికి జేడ్ ప్లాంట్ లెక్కనే ఉంటది. ఇండోర్ ప్లాంట్ కూడా సేమ్ ఇట్నే ఉంటది, కొంచెం డిఫరెంట్. వెలగకాయలు బయట పెట్టుకోవచ్చు. ఆ ప్లాంట్ జేడ్ ప్లాంట్ అనేవి లోపల పెట్టుకోవచ్చు ఇంట్లో. ఇవి మొత్తం అవే. ఇవి మొత్తం ఇదంతా ఎర్ర సింధూరం. ఇవన్నీ మామిడి తోట. ఇవి మొత్తం మామిడి తోట. ఒకసారి ఇదంతా మామిడి. మందార మొక్కలు కూడా ఉన్నాయి. పెద్దగా అయింది చెట్టు అయితే. మందార చెట్టు బాగుంది. మందార పువ్వులు అయితే చూడండి. ఆల్మోస్ట్ మన విలేజ్లలో కూడా ఉంటాయి. కాకపోతే నర్సరీ కదా, అన్ని రకాలైన అయితే చెట్లు ఉండాలన్నట్టుగా ఈ చెట్లు పెట్టింది అన్నట్టు. ఇంకోటి రెడ్ కలర్ ఉంటది కదా. రెడ్ కలర్ ఏమో మరి. ఇది కావచ్చు రెడ్ కలర్. ఏది ఇదా? కాకపోతే ఇంకా ఫ్లవర్ అయితే రాలేదు. ఏం చెట్లు? రామఫలం లైక్ మొత్తం చింతపక్కల లెక్క ఉంటుంది చూడు. అచ్చా రామఫలం. ఓకే. ఇట్లనే ఉంటాయి. ఇట్లా సేమ్ పెద్దగా మన మామిడికాయ చెట్లు లాగా అయిపోతాయి అన్నమాట. గన్నేరు చెట్లు కూడా ఉన్నాయి. అవేంటి? అవునవును, గన్నేరు చెట్టు కదా. పువ్వులు చూడడానికి స్మెల్ అవి బాగానే ఉంటాయి. ముట్టుకోవద్దు. ముట్టుకుంటే కూడా విషయమేనా? అసలు ముట్టుకోవద్దని చెప్పిండు నా తాత. చెప్పలేదు మనకి ముట్టుకోవద్దని చెప్పిండు. అసలుకే వాటిని ముట్టుకోవద్దట. ఏదో అట్లా ఉంచుతారు అంతే. ఇప్పుడు షోకేజ్కి, ఇప్పుడు అంటే మెయిన్ రోడ్ మధ్యలో ఉంటుంది కదా, అందులో పెట్టుకోవడానికి మాత్రమే పనిచేస్తాయి. మామిడి చెట్లు ఇవన్నీ మొత్తం మామిడి తోటలు అయితే నర్సరీ అయితే ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది మాకైతే. మస్తు హ్యాపీనెస్ అయితే అనిపిస్తుంది. చుట్టూ మొత్తం ఏంటంటే మామిడి చెట్లు టోటల్గా. మిడిల్లో అయితే నర్సరీ అయితే ఉంటుంది. చుట్టూ మొత్తం మామిడి తోట ఉంది. ఓన్లీ మిడిల్ అయితేనేమో నర్సరీ అయితే ఉంది. చాలా బాగుంది. సో ఇక్కడ ఉన్నది మొత్తం ఏంటంటే నార్మల్గా అవెన్యూ ప్లాంటేషన్. రోడ్డుకి ఇరువైపులో అయితే చెట్లు నాటుతారు కదా. సో ఆ ప్లాంట్స్ అయితే ఎక్కువ అయితే ఇక్కడ ఉన్నాయి. పూల ప్లాంట్స్ అయితే లేవు, చాలా తక్కువ అయితే ఉన్నాయి. మందార ఒక మొక్క, అదొకటే బాగుంది. సో మిగతా అయితే మొత్తం అవెన్యూ ప్లాంటేషన్. టెంపుల్ ఉంది మన పక్కపొండి. రామాలయ టెంపుల్ కూడా బాగుంది. సో ఇది ఈరోజు వీడియో. టెంపుల్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో టెంపుల్ గురించి అయితే చెప్పుకుందాం.